రచయిత శ్రీ త్రిపురనేని వరప్రసాద్ గారు అని అంటారే తప్ప నేను చిట్టి గారు అంటే తెలుస్తుంది అందరికీ. త్రిపురనేని మహారథి గారు ఒక గొప్ప విప్లవ రచయిత. అనేక సినిమాలకి ముఖ్యంగా పద్మాలయాలో అనేక సినిమాలకి మాటలు రాసి అద్భుతమైన విజయాలు సాధించినటువంటి గొప్ప రచయిత. వారి కుమారుడు త్రిపురనేని వరప్రసాద్ గారు. మేమందరూ కూడా చిట్టి అనే పిలవటం. ఇండస్ట్రీలో అందరూ కూడా త్రిపురనేని చిట్టి అంటే అందరికీ తెలుసు తప్ప త్రిపురనేని వరప్రసాద్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఎప్పుడు ఎక్కడ చూసినా యాక్టివ్గా, చాలా సరదాగా, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేటువంటి, అందరితో కలివిడిగా ఉండేటువంటి ఒక మంచి మిత్రుడు కోల్పోయాం. అలాగే ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర, అటు కన్నడ డైరెక్టర్లు కానీ, తమిళ డైరెక్టర్లు కానీ అనేక మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా చేసి తెలుగులో మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా సంతానం అనే సినిమాని ఆయన దర్శకత్వం వహించారు. అందులో ఆ సినిమాలో నేనే హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. సినిమా సక్సెస్ఫుల్గా కూడా ఆడింది బాగా. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు కదా. మరి మొదటి నుంచి కూడా కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ ఉండేది వాళ్ళ నాన్నగారికి కానీ, ఈయనకి కానీ, అందరికి కూడా. బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీలో ఉండి, ఒక పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉండి, యాక్టివ్ కార్యకర్తగా ఉండి, యాక్టివ్ నాయకుడిగా ఉండి బీజేపీకి ఎంతో సహకారం చేశారు. అభివృద్ధి కోసం ఎంతో చేశారు. ఇవాళంటే బీజేపీకి బ్రహ్మాండమైన పేర్లు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, కానీ ఆయన వచ్చిన రోజులో బీజేపీ అంటే ఇక్కడ పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో పార్టీలో వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఏదో ఈ పార్టీ ఆ పార్టీ అది అధికారంలో ఉంది దాని దగ్గరికి వెళ్దామని అనుకోకుండా మొదటి నుంచి ఒకే పార్టీ, ఒకే మాట, ఒకే అడుగులాగా ఉన్నటువంటి వ్యక్తి చిట్టి గారు. అలాంటి చిట్టి గారికి గత 3-4 నెలలుగా కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పడుతూ మధ్యలో సింధు హాస్పిటల్స్ కూడా జాయిన్ చేసినప్పుడు వారి అబ్బాయి ఫోన్ చేసి చెప్తే వెళ్ళి చూసేది. కానీ ఆ రోజున ఏదో ప్రొసీజర్ చేయటం మూలంగా ఆ మొత్తం బంధువులు మగతల్లో ఉండి కళ్ళు తెరిసి అయితే చూడలేకపోయాడు. కానీ ఆ తర్వాత బాగానే కోలుకున్నారు, బాగున్నారు అని చెప్పి అనుకున్న వ్యక్తి సడన్గా నిన్న ఇలాంటివి జరగటం, సుమారుగా ఈ టైంలోనే ఆయన తుది శ్వాసను విడవడం జరిగింది. రాత్రి 8:30-9 నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా జరిగిందండి, ఇలా చనిపోయారు, రేపు పొద్దున్న ఛాంబర్కి తీసుకొచ్చి అక్కడ పెట్టాలని అనుకుంటున్నాము. మరి మీరు అందరూ తెలిసినాడు కాబట్టి మీరు ఎన్ని అరేంజ్మెంట్స్ మాట్లాడి వాళ్ళతో పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది అని అంటే, ఇప్పుడు ఎవరు దొరకరండి, మార్నింగ్ ట్రై చేస్తాను అని చెప్పి మార్నింగ్ 7:30కి కాదా సూర్యనారాయణ గారితో, అలాగే దామోదర ప్రసాద్ గారితో, ఛాంబర్ చైర్మన్ ప్రసాద్ గారు, వీళ్ళందరితో కూడా మాట్లాడి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి ఇక్కడ తీసుకొచ్చి, ఎందుకంటే సినీ పరిశ్రమలకు సంబంధించిన ఎవరు ఏ ప్రముఖుడు పోయినా కూడా ఇక్కడ తీసుకురావటం, ఇటు ప్రెస్ వాళ్ళకి కానీ, అటు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, దర్శకులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, నటీనటులు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండే ప్రదేశం. అందుకని ఇక్కడికే తీసుకురావడం జరిగింది. రేపు ఇంకా బీజేపీ నుంచి నాయకులు కూడా కొంతమంది రేపు ఉదయం వచ్చి ఆయనకి తుది దర్శనం కూడా చేసుకోబోతున్నారు. రేపు 11 తర్వాత 12 తర్వాత మహాప్రస్థానంలో వారికి తుది కర్మలు నిర్వహించబడతాయి. అలాంటి ఒక మంచి స్నేహితుడిని, మంచి మిత్రుడిని, ఒక మంచి దర్శకుడిని, ఒక మంచి బీజేపీ నాయకుడిని పోగొట్టుకున్నాం. అందుకు ఇండస్ట్రీలో అందరూ కూడా చాలా బాధపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి శ్రీమతి గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు ఆయన్ని సర్వైవ్ చేయడానికి. బాగున్నాడు, ఇక అన్ని బాగున్నాయి అనుకున్న టైంలో నిన్న సాయంత్రం సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి తుది శ్వాసను పెంచడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.